హలో వ్యూవర్స్, హాయ్ అండి. అల్లో మొదటి ఆ అయినటువంటి అనప అని రాస్తారండి. అనపకాయని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఈ అనపకాయలు ఇలా ఉంటాయండి. కరెక్ట్గానే పలుకుతున్నాను, ఆనపకాయలు కాదండి, అనపకాయ. ఆనపకాయ అంటే సొరకాయ అండి. దీన్ని అనపకాయ అంటారండి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అనపకాయ అని పిలుస్తారు. ఇది చిక్కుడు మరియు బీన్, బటానా మరియు బీన్ కలిపినటువంటి కుటుంబపు జాతికి చెందినటువంటి మొక్క అండి. దీన్ని పావా బీన్ అని పిలుస్తారండి. ఇది విసియా ఫాబా అనే కుటుంబానికి చెందినటువంటి మొక్క. దీన్ని చిక్కుడులాగానే ఉపయోగించుకుంటామండి. ఈ పెసరకాయలు, మినపకాయలు, తొగరకాయలు ఎలా అయితే మనం ఉడికించుకొని సాయంత్రం వేళ తింటామో, ఈ కాయలను కూడా తెలంగాణలో అలా ఉడికించుకొని తింటారండి. ముఖ్యంగా ఈ గింజల్ని మనము మిగతా కూరగాయలతో పాటు సబ్జీ కర్రీగా కూడా వాడడం జరుగుతుందండి, మిక్సింగ్ కర్రీ లాగా. ఈ కాబూలీ శనగల్లాగానే వీటిని కూడాను గింజల్ని ఒలిసేసుకొని చక్కగా మిక్సింగ్ కర్రీగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీటిని పాఠశాలల్లో మాత్రం మొదటి అక్షరమైనటువంటి అనప అని పరిచయం చేస్తారండి. థ్యాంక్ యూ.